హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 127th డే అమర్నాథ్కి స్టార్ట్ అయిపోయినాం. మీర్ బజార్ బేస్ క్యాంప్ నుండి అందరిని ఒకటేసారి వదులుతారనమాట బయటకి. అంటే 6:30 లేదా 7 అందరిని ఒకటేసారి బయటకు పంపించేస్తారు. కొంతమంది ఫుడ్ తినేవాళ్ళు ఇంకా ఫ్రెష్ అవ్వని వాళ్ళు ఉంటారు, కానీ నార్మల్గా అయితే 6:30, 7కి ఓపెన్ చేస్తారు గేట్స్. అప్పుడు రావాలి బయటకి. అప్పటి వరకు ఫ్రెష్ అయి ఉండాలి, ఫుడ్ కూడా ఉంటుంది, తినేసి రెడీగా ఉండాలి అనమాట. స్టార్ట్ అయిపోయినా ఫుల్ ట్రాఫిక్, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు కదులుతున్నాయి వెహికల్స్. ఇంతసేపు ఆపారు, గంట సేపు ఆపారు, ఇప్పుడు కదులుతున్నాయి వెహికల్స్ అన్నీ. ఫుడ్ అయితే ఏం తినాలో అర్థం కావట్లేదు, అంతగానో ఫుడ్ ఉంది. నేను అసలు పొద్దున స్వీట్స్ తిన్నాను, అట్లాంటిది 2 లడ్డూలు తిన్నా, కొబ్బరి లడ్డూలు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా బూందీ లడ్డు ఉండే, ఇంకా వేరే వేరే స్వీట్స్ ఉండే. బూందీ లడ్డు కామన్ కదా అని నేను తినలేదు, నార్మల్గా ఎక్కడ దొరుకుతుంది కదా. కొబ్బరి లడ్డు అయితే మన ఇంట్లో వేసుకుంటాం కదా, అట్లనే ఉందన్నమాట సేమ్. పరోటా, చపాతీ, కర్రీ, పప్పు, అన్నం, టీ, బిస్కెట్స్, ఏం కావాలంటే అవి. ఫుడ్కి అయితే ఢోకా లేదు. స్నానం చేసుకోవడానికి అయితే చల్ల నీళ్ళే, వేడి నీళ్ళు అయితే లేవు ఇక్కడ. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. వెళ్ళాలి 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 అమర్నాథ్, నా లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలని అనుకుంటుండే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు. నాకు సిస్టమ్ భలే నచ్చింది అసలు, చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే ఇంకా నువ్వు బంద్ అంటే బందే, పంపరు. ప్లస్ ఈ పర్టికులర్ డేకి ఇంతమంది మాత్రమే. చాలా బాగుంది సిస్టమ్. ఇంకా బేస్ క్యాంప్లు, అంతమందికి ఫుడ్ పెట్టడము. 3 బండారాలు ఉన్నాయి తెలుసా ఈ బేస్ క్యాంప్లో, ఎక్కడన్నా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంది సిస్టమ్, నాకు భలే నచ్చింది. జమ్మూలో భగవతీ నగర్ నుండి వెహికల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. యాక్చువల్గా అట్లా వస్తే బెటర్, ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మంచిగా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేను జమ్మూకి రీచ్ అయిందే 6:30కి రీచ్ అయినా. ఇంకా నిన్న 5:30కి అని అన్నారు. 3కి స్టార్ట్ అవుతాయి అంట బస్సెస్. 3కి స్టార్ట్ అంటే 2 గంటల ముందే, బస్సెస్ స్టార్ట్ అవ్వకంటే ముందే స్లిప్ కూడా ఇస్తారంట. ఏదో ప్రాసెస్ ఉంటుందంట. ఐ మీన్ 2 కాన్వాయ్లు వెళ్తాయంట, ఒకటి పహల్గాము, ఇంకోటి బాల్తాల్. పహల్గామ్ వెళ్ళే వాళ్ళు పహల్గాము, బాల్తాల్ వెళ్ళే వాళ్ళు బాల్తాల్. ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్తారనమాట. అట్లా వెళ్ళింటే బాగానే ఉండు, కానీ నేను నిన్న లేట్ పోయినా డే అంతా వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇదంతా ప్రాసెస్ అయింది. హర హర మహాదేవ్. ఇప్పుడు ఈ మీర్ బజార్ బేస్ క్యాంప్ నుండి పహల్గామ్కి 200 రూపీస్. నిన్న అసలు పహల్గామ్కి వెహికల్ దొరకలేదు, బంద్. ఈరోజు బేస్ క్యాంప్ నుండి బయటికి రాగానే పహల్గామ్ బాగా అనిపించింది. ఇంకా మా వాళ్ళు అంతా వెనకాల ఉన్నారు, అదే అంకుల్ వాళ్ళతో నేను వచ్చినాయి కదా. कोई भी नहीं दिख रहा है. हेलो बोलो सब लोग. हेलो. जय बाबा बर्फानी. दिख रहा है आप लोग? मैम, where we can get from this pic from your channel Usha Kiran? हाँ Usha Kiran. It will be uploaded there ना? हाँ. With date and time ना, today's date and time. अभी 1 महीना लगेगा ये अपलोड करने में. ओके, 1 महीना लगेगा ना? क्योंकि ये 127th डे. अभी मैंने 60th वीडियो पे है. ओके. अभी टाइम लगेगा. डेट वाइज ना मैम? हाँ डेट वाइज. ఒక బెనిఫిట్ ఏంటంటే జమ్మూలో దిగిన తర్వాత భగవతీ నగర్ నుండి వస్తే డైరెక్ట్ పహల్గామ్కి వెళ్ళిపోవచ్చు. ఇట్లా అయితే మనము జమ్మూ నుండి ఉదంపూర్ రావాలి, ఉదంపూర్ నుండి బనిహాల్ రావాలి, బనిహాల్ నుండి అనంతనాగ్ రావాలి, అనంతనాగ్ నుండి మళ్ళీ పహల్గామ్. అనంతనాగ్ వచ్చేసరికి నిన్న సాయంత్రం అయిపోయింది కాబట్టి అలో చేయలేరు. ఒక రోజంతా ఇట్లా అయిందనమాట. అదే భగవతీ నగర్ నుండి వచ్చింటే నిన్న ఈవినింగ్ కల్లా పహల్గామ్లో ఉంటుండే. కానీ నేను జమ్మూ రీచ్ అయ్యేసరికి లేట్ అయింది కదా, 6:30 ఏమో అయ్యిండే నిన్న పొద్దున. పర్లేదు, ఇట్లయినా కూడా బాగుంది. ఇట్లయినందుకు అంకుల్ వాళ్ళు కలిసిర్రు, నవ్వుతున్న జర వాళ్ళతో ఎంత కామెడీ చేస్తున్నారు దేవుడా. ఇప్పుడే ఇంత కమెంట్లు కామెడీ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఏజ్లో ఉన్నప్పుడు ఇంకెట్లున్నట్టల్లో భలే నవ్వు వచ్చింది నాకు. నిన్న రాత్రి
ఇంకా డాన్సులు ఏమన్నా డాన్సులు దేవుడా 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 నేనైతే ఏ యాత్రలో చూడలేదు ఇట్లా ఫుడ్ కానీ డాన్సులు కానీ భలే భలే అనిపించింది నిజంగా క్రేజీ. మళ్ళీ దేవుని పాటలకే మనలాగా దేవుడు ముందర పెట్టుకొని పిచ్చి పిచ్చి పాటలకి డాన్సులు వేయడం కాదు, మళ్ళీ దేవుడి పాటలకే మంచిగా చేసారు నిన్న. ఇక్కడ పైన దర్గా కనిపిస్తుంది కదా, సల్మాన్ ఖాన్ ది బజరంగి భాయిజాన్ సినిమా ఉంది కదా, ఇది ఇక్కడనే షూటింగ్ చేసారు. వెల్కమ్ టు పహల్గామ్. ఇది బేస్ క్యాంప్, ఇక్కడనే అనమాట వెహికల్స్ లాస్ట్, ఇక్కడ నుండి చెక్కింగ్ అవుతుంది. ఇంకా వెల్కమ్ టు యాత్రీస్, విష్ యూ హ్యాపీ అండ్ పీస్ఫుల్ యాత్ర, పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ. థ్యాంక్ యూ సో మచ్ పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ. నిజంగా చాలా అంటే చాలా బాగా సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు, నాకు చాలా బాగా నచ్చింది. బేస్ క్యాంప్ నున్వన్ శ్రీ అమర్నాథ్ జీ శ్రైన్ బోర్డ్ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాటర్ అంతా అమర్నాథ్ గుహ నుండి అనమాట వచ్చేది, పైనుండి. ఎంత బాగుంది చూడండి లొకేషన్. ఎంతైనా కాశ్మీర్ అందాలే వేరు. అయ్యో అమ్మ వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు, నేనేమో ఇక్కడ వీడియో తీస్తున్నా. పహల్గామ్ రీచ్ అయిపోయిన తర్వాత ఈరోజు వర్షం పడుతుందని చెప్పేసి పైన ఆపేసారు, ఎవరిని అలో చేయట్లేరు చందన్వాడికి. సో ఇక్కడనే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ పహల్గామ్లో ఒక గురుద్వారా ఉంది, అందులో ఉన్నాము. గురుద్వారా నుండి కొంచెం ఒక 50 మీటర్స్ ముందుకు వస్తే గౌరీశంకర్ టెంపుల్ అని ఉంటుంది. ఇదిగోండి ఇదే టెంపుల్, గౌరీశంకర్ టెంపుల్. ఇక్కడ లంగర్ ఉంటుంది అనమాట, ఫ్రీ ఫుడ్. పూరి, అన్నం, కర్రీ, పప్పు, పాయసం. హలో, అందరు మన తెలుగు వాళ్ళే, హైదరాబాద్ నుండి. మేము అమర్నాథ్ యాత్రకి బయలుదేరి ఈ రోజుకి 6వ రోజు, కానీ ఈరోజు మాకు దర్శనం ఉండే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల దర్శనం వెళ్ళలేదు. రేపు మార్నింగ్ 4 o'clock దర్శనం ఉంది. అద్భుతంగా ఉంది, వాతావరణం చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జీవితంలో ఫస్ట్ టైం ఎప్పుడూ నేను ఇంత అనుభూతి, నాకు చాలా అనుభూతిని మళ్ళీ మళ్ళీ రావాలని కోరిక ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది కాశ్మీర్? సూపర్ ఉందండి, లొకేషన్ బాగుంది, అంతా బాగుంది, ఫుడ్ బాగుంది కదా, లంగర్ కూడా చాలా బాగుంది. బొంబాయి భోలేనాథ్కి జై జై. ఫిష్ మార్కెట్ నుంచి వచ్చినాము, భోలేనాథ్కి దర్శనం చేసి వచ్చినాము. బాగుంది, ఇక్కడ ఫుడ్ బాగున్నది, సూపర్ ఉన్నది. జై బోలే, జై బోలే. మేము వచ్చేసి హైదరాబాద్ దుర్గానగర్ కాలనీ వచ్చేసి మేము ఇది 8వ రావడము అమర్నాథ్ యాత్ర. సో అన్ని యాత్ర చేసుకొని వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే చెప్పుకోదలసింది ఏంటంటే మిలిటరీ వాళ్ళు మనకి చాలా సపోర్టింగ్ చేస్తారు, చాలా బాగా చూస్తారు. ఇక్కడ ఫుడ్ గురించి ఏం టెన్షన్ లేదు, చాలా లంగర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ లంగర్స్ అంటారు, మన దగ్గర అన్నదాన కార్యక్రమం అని అంటారు, అలాంటివి చాలా ఉన్నాయి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు చాలా మంది రావచ్చు, నో ప్రాబ్లం, చాలా బాగుంది. ఈరోజు వాతావరణం అనుకూలించక ఈరోజు ఆగిపోవాల్సి వచ్చింది ఇక్కడ. సో రేపు మార్నింగ్ మాకు దర్శనం ఉంది, వెళ్తామండి. జై బోలే, జై బోలే. నాది ఆంధ్ర విజయనగరం జిల్లా. నేను ఈ టూర్కి ఇది 2వసారి రావడం. ఇక్కడ నాకు ఈ టూర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బాగుంది. మొత్తం మా ఫ్యామిలీ టూర్ వేసుకుందాం అనుకున్నాం. ప్రస్తుతం నెక్స్ట్ ఇయర్ అదే వీధిలో ఉన్నాం. ఇంతవరకు బాగుంది. జై బోలే, జై బోలే, జై బోలే, జై బోలే. హాయ్, హైదరాబాద్ బిగమ్మజా. నేను లాస్ట్ టైం వచ్చాను, మిస్ అయ్యాను. ఈసారి ఎట్లా డెఫినెట్లీ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం క్లైమేట్ వల్ల డ్రాప్ అయిపోయింది. ఈసారి 100% చేస్తాను. ఆల్ ది బెస్ట్. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. జై భోలేనాథ్ కి జై, జై జై. బం బం బోలే, మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. జై బోలే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. మమలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు.
ఇందాక బోర్డు చూపించిన కదా మమలేశ్వర టెంపుల్ అని, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. టైము 3 అవుతుంది. మధ్యాహ్నం తిన్నాం, వచ్చిన తర్వాత ఖాళీగానే ఉన్నాం కదా, ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు 21 years నుండి వస్తున్నారు కదా, వీళ్ళకి బాగా తెలుసు, వెళ్దామంటే సరే అని చెప్పేసి వచ్చేసిన ఇక్కడికి. మన దగ్గర ఒక్క రోజ్ పువ్వు ఉయ్యడానికి తండ్లాడతాం. ఇక్కడ చూడండి రోజ్ పూలే రోజ్ పూలు. దారి మొత్తం రోజ్ ఫ్లవర్సే. నిజంగా పెహల్గామ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ ఎటు చూసినా వ్యూవే. వ్యూ వ్యూ వ్యూ. శ్రీ మమలేశ్వర్ మందిర్. అమేజింగ్ జింగ్ జింగ్. ఏ వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. హర్ హర్ మహాదేవ్. ఇదే మమ్మల్ టెంపుల్, ఇంకా మమలేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ వాటర్ అయితే భూమిలో నుండే వస్తున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఎక్కడ పైప్ లేదు. భూమిలో నుండి అవంతకవే వచ్చే వాటర్. ఇక్కడ దారి ఉంది కదా, అక్కడ వెళ్ళిపోతాయి వాటర్. ఈ టెంపుల్లో మనం శివుడిని దర్శనం చేసుకుంటాం. మేరే లియే थैंक यू अंकल. मैं वो नहीं लाया जो लोग लाए. అంకుల్ చెప్పింది అర్థమైందా? అందరు తీసుకొచ్చింది నేను తీసుకురాలేదు అని అన్నాడు. అయితే ఈ అంకుల్ ఎంత కామెడీ అంటే, ఇప్పుడు ఫ్లవర్ ఇచ్చిన అంకుల్ చాలా అంటే చాలా కామెడీ, ఫన్నీ. అయితే పాపం ఎప్పుడు అంటే నిన్ననే అనుకుంటా, బెటా నేను ఇట్లా నవ్వుకుండా మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఒకప్పుడు అయితే అసలు నిజంగా నా ఫ్రెండ్స్ కూడా ఫుల్ నేను లేనిది బయటకు వెళ్ళేటోళ్ళు కాదు, నన్ను తీసుకుపోయేటోళ్ళు కంపల్సరీ. ఎందుకంటే ఫన్నీ చేస్తా, కామెడీ చేస్తా కాబట్టి ఎక్కడికి పోయినా నన్ను తీసుకుపోయేటోళ్ళు. కానీ ఒక 5 years నుండి నేను అసలు మాట్లాడడమే బంద్ చేసిన, నవ్వడం బంద్ చేసిన అని చెప్పేసి అన్నాడు అనమాట. ఎందుకు అంకుల్ ఏమైంది అని అంటే, ఇట్లా గర్వాలి నయ్యే అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళ వైఫ్ చనిపోయిందంట, 4.5 years అవుతుందంట. అప్పటి నుండి అసలు ఆయన సరిగ్గా మాట్లాడాడంట, ఎవరితోనే నవ్వని కూడా నవ్వడంట. మస్తు బాధ అనిపించింది. ఆయన చెప్తుంటే వాయిస్లో ఏడుపు క్లియర్గా అర్థమవుతుంది. ఆయనకి హార్ట్లో స్టంట్ వేసిర్రంట. ఇదే బాధతోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు కూడా ఏం రారు, కానీ జస్ట్ ఇట్లా తిరగడానికి వచ్చిందనమాట. ఆయన ఫ్రెండ్తో చెప్పిన కదా, వీళ్ళిద్దరు కలిసి 21 years అవుతుందంట అమర్నాథ్ యాత్ర చేస్తున్నారని. ఇంకా అట్లనే తిరగడానికి, డ్రాప్ చేయడానికి వచ్చిందంట. ఈయన మళ్ళీ పోయి బాల్తాల్లో వెయిట్ చేస్తాడు ఇంకో అంకుల్ కోసం. భలే అనిపించింది నాకు. వాళ్ళ వైఫ్ చనిపోయినప్పటి నుండి ఆయన మాట్లాడడమే బంద్ చేసిన, నేను నవ్వడం బంద్ చేసిన అనేసరికి మస్తు బాధ అయింది. నిజంగా అబ్బాయిలకి ఎంత ఉంటుంది, మగవాళ్ళకి, అమ్మాయిలకు కూడా ఉంటుందిలే, కానీ కంపేర్ చేస్తే అబ్బాయిలకు ఎక్కువ అనిపిస్తుంది. నాకు కూడా ఇష్టం, ఆపోజిట్ జెండర్ మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకి కంపేర్ టు లేడీస్. మస్తు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది నాకైతే ఆయన చెప్తుంటే. ఇప్పుడు చూడండి ఎంత ఫన్నీగా ఫ్లవర్ తీసుకొచ్చి, నేను తీసుకొచ్చింది ఇంతవరకు ఎవరు తీసుకొచ్చలేకుంటారు, అందరిలాగా నేను తీసుకురాలేదు అనేసి అంటుండే. దీని మీద ఒక అంకులు కాలు పెట్టిండు అనమాట. కాలు పెట్టేసరికి ఏమంటారు అంటే, అరే నీ బర్త్డే ఎప్పుడో కదా, ఈరోజు ఎందుకు కేక్ కట్ చేసినావు అనేసి అంటారు.
ఇది గురుద్వారా పహల్గామ్లో ఉన్నది. ఇందులోనే అన్నమాట మేమున్నది. ఎందుకంటే బేస్ క్యాంప్ నూన్వాన్ ఇక్కడ నుండి మళ్ళీ 7 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ ఉన్నాం. గురుద్వారా పహల్గామ్. రోజ్ ఫ్లవర్స్ మన దగ్గర అయితే ఒక పువ్వు కాయడానికి తల్లాడతాం. ఇదిగోండి మొత్తం రోజ్ ఫ్లవర్సే. మేము ఇక్కడ ఉన్నాం పైన. ఇందులో వాష్రూమ్స్ అక్కడ సైడ్ ఉంటాయి. అసలు ఇది గురుద్వారా లాగానే లేదు. అంటే నార్మల్గా నేను 3 గురుద్వారాలు చూసిన కదా, అన్నీ వేరేలాగా ఉంటాయి. ఇది కాశ్మీరీ స్టైల్లో ఉందన్నమాట. కాశ్మీరీ ఇల్లులు ఎట్లుంటాయో అట్లనే ఉంది ఇది కూడా గురుద్వారా. అమేజింగ్. జింగ్ ముందు మొత్తం గార్డెన్ కూర్చోడానికి. ఓ ఈడ కూడా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్. పూలే పూలు. మమలేశ్వర్ టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి లంగర్కి వచ్చినాం అనమాట. స్నాక్స్ టీ ఉంటుంది, పోహా పెట్టారు. టేస్ట్ కూడా అదిరిపోయింది. మధ్యాహ్నం ఫుడ్ కూడా ఎంత బాగుండే అంటే అంత బాగుండే. పాయసం అయితే మన ఇంట్లో ఎట్లా చేసుకుంటాం తిక్కుగా అట్లానే ఉండే. నేను పూరి కొంచెం వదిలేసిన, ఇంతే. అది లడ్డుగా ఉంది, పిండి ఉందన్నమాట మొత్తం. అందుకని కొంచెం వదిలేసిన, అది కూడా వదలనియలే. అక్కడ ఆపి మరి అది తిన్న తర్వాతనే పంపించిండ్రు. కర్రీ కూడా ఏది వదలొద్దు, ఉట్టిదైనా సరే తినాల్సిందే. మంచిగా అనిపించింది. తిన్నా ఇంకా కర్రీ కూడా తినాల్సి వచ్చింది. అస్సలు అలో చేయరు అక్కడ. ఇదంతా పహల్గామ్ వ్యాలీ. నిజంగా కాశ్మీర్ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ మొత్తం మంచు, ఈ ఇయర్ మొత్తం గ్రీనరీ చూస్తున్నా. నిజంగా కాశ్మీర్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఉత్తరాఖండ్ వేరు, హిమాచల్ ప్రదేశ్ వేరు, కాశ్మీర్ వేరు. 3 డిఫరెంట్గా ఉంటాయి. 3 డిఫరెంట్ లొకేషన్స్, 3 వేరే ప్లేసులు అనమాట. వేరే స్వర్గాలు అని చెప్పొచ్చు. బాగా వచ్చా వీళ్ళే తీసుకొచ్చింది ఇక్కడికి. ఇక్కడ స్నాక్స్ తిన్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసినాం. పహల్గామ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే, మస్తు ఉంది. హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ చెట్లు ఇంకా ఆప్రికాట్ చెట్లు ఎట్లున్నాయో ఈడ పహల్గామ్లో వాల్నట్ చెట్లు ఎట్లున్నాయి. ఇవి కచ్చిగా ఉన్నాయి కానీ జస్ట్ మీకు చూపించడానికి తెంపిన. ఇదిగోండి చెట్లన్నీ అవే. ఇదిగో అన్ని వాల్నట్ చెట్లే. ఆకు కొంచెం చూడ్డానికి మామిడికాయ ఆకులాగా ఉంది కానీ కొంచెం వేరే ఉంది. చెట్లు అయితే మస్తు పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా నేను వాల్నట్ చెట్లు. నేను గంగా తులసి స్మెల్ చెప్పలేకపోయినా ఎట్లొస్తుంది అనేది, వెరైటీగా వస్తుంది అని చెప్పేసి. కానీ ఈ వాల్నట్ది ఇప్పుడు స్మెల్ సేమ్ గంగా తులసియే, సేమ్. అసలు నేను షాక్ అయిపోయినా, అదేంటి గంగా తులసి లాగా స్మెల్ వస్తుంది అని చెప్పేసి. సేమ్ అంటే సేమ్ స్మెల్. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా, ఇదేంటి గంగా తులసి లాగా స్మెల్ వస్తుంది అని చెప్పి. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 128th డే.
యాక్చువల్గా ఈరోజు యాత్రకి స్టార్ట్ అవ్వాలి నేను, కాకపోతే నిన్నంతా తిరిగినాం ఫుల్, అంకుల్ వాళ్ళు నేను ఫుల్ తిరిగినాం, ఫుల్ నడిచిన, రెస్ట్ లేదు, నిద్ర లేదు. ఫస్ట్ నేను కరెక్ట్ కనీసం ఒక 6 గంటలన్నా నిద్ర లేకపోతే నా బ్రెయిన్ పనిచేయదు. రెస్ట్ లేదు కదా, ఇన్ని మంత్స్ నుండి తిరుగుతున్నా కాబట్టి నిద్ర ఉండాలి కంపల్సరీ. నిద్ర ఏమో లేదు. పొద్దున అంకుల్ వాళ్ళు 3 గంటలకు లేపారు. సడన్గా ఇట్లా దెబ్బలు లేపేసరికి నేను ఉలిక్కి పడినా, భయపడినా అనమాట. ఏమైందో అని చెప్పేసి ఇన్ని రోజులు నేనే అలారం పెట్టుకొని లేచేదాన్ని కదా, నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. 6కి లేవాలి, 7కి లేవాలి అని నేను అనుకున్న టైంకి లేస్తుండే. అట్లా అలారం వచ్చేసరికి ఈరోజు సడన్గా వాళ్ళు లేపేసరికి భయపడినా అనమాట. కానీ నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళండి, నేను రేపు వెళ్తా అని చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోయారు అంకుల్ వాళ్ళు. ఇంకొక అంకుల్ నేను చెప్పిన ఫ్లవర్ ఇచ్చిండు, ఆయనకి హార్ట్లో స్టంట్ ఉంది కదా, ఆయన వెళ్ళట్లేడు, ఆయన జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి వచ్చిండు అని చెప్పిన కదా, వాళ్ళ ఫ్రెండ్ని. ఆయన ఇప్పుడు బాల్తాల్ వెళ్ళిండు అనమాట. యాక్చువల్గా రేపు వెళ్తుండే అంకుల్ కూడా పొద్దున, కాకపోతే ఇక్కడ నుండి డైరెక్ట్ బాల్తాల్కి బస్సెస్ లేవు. మేము ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్ళినాము. అక్కడ ఒక అన్న కలిసిండు అనమాట. కలిస్తే ఆ అన్న మాట్లాడి ఇట్లా నేను బాల్తాల్ వెళ్తున్నా, మీరు రావాలనుకుంటా రండి అని చెప్పేసి అన్నాడు. దేవుడు ఎంత హెల్ప్ చేసిండు చూడండి. ఇక్కడ నుండి అసలు బస్సులే లేవు, ట్యాక్సీలు వెళ్ళాలన్నా కూడా 2000-3000 అడుగుతారు. ఆయన మంచిగా నేను వెళ్తున్నా బాల్తాల్కి, మీరు కూడా రండి అనేసి పిలిచిండు అనమాట. ఆయన సవారిని తీసుకొని వచ్చిండు అనమాట. అంటే ఏమంటారు, జనాలను పట్టుకొని వచ్చిండు ఇక్కడికి. వాళ్ళు యాత్రకు వస్తారు కదా, ఆయన ఉన్నది ప్రాపర్ జమ్మూ అనమాట అన్న. ఆయన పోయి మళ్ళీ బాల్తాల్లో వెయిట్ చేయాలి. సేమ్ అంకుల్ కూడా ఆయన ఫ్రెండ్ కోసం బాల్తాల్లో వెయిట్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి వెళ్ళమని చెప్పిన. ఎందుకు మళ్ళీ రేపు పొద్దున మీరు ఒక్కరే రిస్క్ తీసుకుంటారు, ఇప్పుడైతే జాగ్రత్తగా వెళ్తారు అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి వెళ్తుండు. ఇప్పుడు అంకుల్ ఏడుస్తుండు నిజంగా, నేను వీడియో తీయలేకపోయినా కానీ నిజంగా ఏడుస్తుండు. అని ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది అసలు. అంటే మేము ఉన్నది 2-3 రోజులే కానీ మా డాడీ ఎట్లుంటారో నా దగ్గర కేర్ కానీ మాట్లాడడం కానీ. అంకుల్ ఇంకా ఫన్నీ, మా డాడీ కూడా ఫన్నీయే. నాకు భలే అనిపించింది, మంచి మాట్లాడిండు. మిగతా వీళ్ళ అంకుల్ వాళ్ళంతా సేమ్ మన డాడీ వాళ్ళు ఎట్లుంటారో అట్లనే అనమాట. బేటీ 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 గుడియా గుడియా అనుకుంటా మంచి మాట్లాడారు, మంచి కేర్ తీసుకున్నారు. వాళ్ళు ఈరోజు పొద్దున వెళ్ళిపోయారు 3 అంకుల్ వాళ్ళు. ఈ అంకుల్ బాల్తాల్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు. అంకుల్ నిజంగా ఏడ్చిండు. నాకు ఆయన ఏడ్చేసరికి నాకు ఏడుపు వచ్చింది, నిజంగా ఏడుపు వస్తుంది. నిజంగా మా డాడీ ఎట్లుంటారో నా దగ్గర అట్లనే ఉన్నాడు. అంకుల్ ఏడ్చేసరికి ఏడుపు వచ్చింది అనమాట. పాప మన దగ్గర ఫోన్ కూడా లేదు, అంటే ఎక్కువ వాడాడంట ఫోన్. ఇంకా ఫోన్ చేసేటప్పుడు మాట్లాడాను మళ్ళీ. అంకుల్ ఏడ్చేసరికి ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవకండి మీరు ఏడుస్తూ నాకు ఏడుపు వస్తుంది అంటే కూడా ఏడుస్తున్నాడు. ఇంకా ఇట్లా నమస్కారం పెడతారు కదా, ఇట్లా దండం పెట్టుకుంటా అసలు మాట్లాడతలేడు. ఇట్లా పెట్టుకొని ఇట్లా నమస్కారం పెట్టుకుంటా ఏడ్చుకుంటా ఇట్లా అంటుండు కానీ అసలు మాట్లాడతలేడు. అందుకే ఏడుపు వస్తుంది అంతే. రేపు వెళ్ళాలి యాత్రకి. ఈరోజు ఇక్కడనే ఇంకా నిద్ర లేదు, రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆగిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.